ఇవాళ సచివాలయంకు ముఖ్యమంత్రి రేవంత్ పెట్టుబడుల గురించి ప్రజలకు వివరించే అవకాశం. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఇవాళ సీఎం జగన్ పర్యటన. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత ప్రారంభించనున్న జగన్. గుత్తాతో ప్రత్యేకంగా భేటీ అయిన కేటీఆర్. నల్లగొండ ఎంపీ టికెట్ పై చర్చించిన గుత్తా కేటీఆర్. నేటి నుంచి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన. నేడు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటన. మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్. పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని కోరిన జాగృతి సంస్థ. అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలం. నేటి నుంచి విధుల్లోకి అంగన్వాడీలు. మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ. గాంధీభవన్ లో భేటీ కానున్న కమిటీ సభ్యులు. ఇవాళ బీసీ సంక్షేమ శాఖపై బడ్జెట్ సమీక్ష. ఆర్థిక మంత్రి భట్టి ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతిపాదనలు. ఏపీలో 4,08,00,000 మంది ఓటర్లు. తుది జాబితా విడుదల చేసిన ఈసీ. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు సిఫార్సు. రాజ్భవన్ కు చేరిన ప్రభుత్వం సిఫార్సు ఫైల్. భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ లో అనూహ్య ఘటన. జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ విజయ్ భాస్కర్ పై ఏడీ శ్రీధర్ దాడి. పశు సంవర్ధక శాఖలో జరిగిన అక్రమాలపై ఏసీబీ కేసు నమోదు. గొర్రెల పంపిణీదారుల పేర్లతో నిధులు స్వాహా చేసిన అధికారులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. అయోధ్యకు పోటెత్తుతున్న భక్తులు. ఇవాల్టి నుంచి భక్తులు దర్శనం చేసుకునే అవకాశం. ఈ నెల 29 నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు. ఒక్కో ట్రైన్లో 1,400 మందికి అవకాశం. నేడు ఢిల్లీలో పరాక్రమ్ దివస్ వేడుకలు. ఎర్రకోటలో వేడుకలు ప్రారంభించనున్న మోదీ. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం ప్రారంభం. 1 కోటి ఇళ్లపై సోలార్ ప్లేట్స్ ఏర్పాటు చేస్తామన్న మోదీ. రాహుల్ జోడో యాత్రకు బ్రేకులు. పార్టీ శ్రేణులతో కలిసి రాహుల్ ధర్నా. మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలంటూ పిటిషన్. 2 వారాల్లో స్పందన తెలియజేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. ఢిల్లీని కమ్మేసిన పొగమంచు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. చైనాలో భూకంపం. రిక్టర్ స్కేల్పై 7.2గా నమోదు. ఇంగ్లాండ్తో తొలి 2 టెస్టులకు కోహ్లీ దూరం. వ్యక్తిగత కారణాలతోనే మొదటి 2 టెస్టులకు దూరం.